అందరికీ నమస్తే. నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో అసలు ఏం జరుగుతుంది? కాళేశ్వరం విషయంలో మెల్లగా మబ్బులు దొరుకుతున్నాయి. తర్వాత బనకచెర్ల విషయంలో కూడా ఏం జరుగుతుంది? ఎవరు ఎందుకు ఎక్కడ ఎట్లా మాట్లాడుతున్నారు? కొంతమంది ఎందుకు మౌనంగా ఉన్నారు? ఈ అన్ని విషయాలు కూడా మెల్లమెల్లగా తేలితేలం అవుతున్నాయి. దీనిలో మొత్తం పాలిటిక్స్ కనిపిస్తున్నాయి. దీనిలో తెలంగాణకు లాభం, లేకపోతే తెలంగాణకు నష్టం, లేకపోతే తెలంగాణ రైతాంగానికి భవిష్యత్తు, తెలంగాణ డబ్బులు పెట్టి కట్టిన కాళేశ్వరం భవిష్యత్తు ఇవేమి లేవు. కేవలం రాజకీయాలు 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 ఇవి మాత్రం చాలా క్లియర్గా కనబడుతున్నాయి. నిన్న ఈరోజు జరిగిన ఎపిసోడ్స్, ఇన్ని రోజులు మౌనంగా ఉన్న నేతలందరూ కూడా బయటకు వచ్చినారు. వాళ్ళు కాళేశ్వరం మీద మాట్లాడేందుకు ఇష్టపడుతున్నారు కానీ బనకచెర్ల మీద మాట్లాడేందుకు ఇష్టపడతలేరు. ఎందుకు బనకచెర్ల మీద మాట్లాడేందుకు ఇష్టపడతలేరు? అసలు దీనిలో కాళేశ్వరం విషయంలో ఓ పార్టీ వైజ్గా స్టాండ్ ఉంటుందా, లేకపోతే వాస్తవం ఏంది అవాస్తవం ఏంది అనేది జనాలకు తెలియాల్సిన అవసరం ఉందా? ఈ అన్ని అంశాల మీద మాట్లాడదాం. మాట్లాడే కన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నాం, కాళేశ్వరం కమిషన్ ఈటెల రాజేందర్ను పిలిచిన తర్వాత, ఈటెల రాజేందర్ ఇచ్చిన వివరణ చూసిన తర్వాత దీనిపైన చాలా చర్చ జరుగుతుంది. మనం కాళేశ్వరంతో స్టార్ట్ చేద్దాం, బనకచెర్లతో ముగిద్దాం ఈ వీడియోను. కాళేశ్వరం విషయంలో ఈటెల రాజేందర్ ఆ కమిషన్ ముందుకు పోయిన తర్వాత ఏం చెప్పిండు? కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల లాభమే, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో క్యాబినెట్లో చర్చ జరిగింది, అది ఖచ్చితంగా తెలంగాణకు ఉపయోగపడ్డదని ఆ కమిషన్ తర్వాత ఇచ్చిన టీవీ9 ఇంటర్వ్యూలో కూడా చాలా విషయాలు చెప్పిండు. రైతుల కళ్ళల్లో ఆనందం చూసినాం కాళేశ్వరం వల్ల, కాళేశ్వరం వల్లనే తెలంగాణలో పంటలు పండుతున్నాయి ఇప్పటికి కూడా అని ఆయన ఒక ఫైనాన్స్ మినిస్టర్గా, అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసిన వ్యక్తిగానే కమిషన్ ముందు పిలిచిండ్రు. ఆయన ఎక్స్పీరియన్స్, అప్పుడున్న సిచ్యువేషన్ ఏంది, అప్పుడు నిజంగా కేసీఆర్ నిర్ణయం తీసుకున్నాడా, లేకపోతే ఇంజనీర్స్ నిర్ణయం తీసుకున్నారా, అసలు వాస్తవానికి ఏం జరిగింది, అప్పుడు అసలు కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదా, ఇట్లాంటి చాలా విషయాల మీద ఆయన క్లారిటీ ఇచ్చిండు. ఆయన క్లారిటీ ఇచ్చిన తర్వాత మొత్తం కాళేశ్వరం విషయంలో ఇన్ని రోజులు జరిగిన ప్రచారం అందరూ కూడా కొంత తిరగబడినట్టు కనిపించింది. అంటే ఈటెల రాజేందర్ చెప్తున్నాడు కదా, ఈటెల రాజేందర్ బీజేపీలో ఉన్నాడు, బీజేపీ ఎంపీగా అటెండ్ కాకపోయినా ఆయన మాజీ ఫైనాన్స్ మినిస్టర్గా మాట్లాడుతున్నాడు కదా, బహుశా ఈ వాస్తవాలే అనేది అందరికీ నమ్మకం కలిగింది. కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ బీజేపీలు ఆడుతున్న డ్రామానా ఇదంతా అనేది ఒక పెద్ద చర్చ జరిగింది. చర్చ జరిగిన తర్వాత ఇప్పుడు బీజేపీకి సంబంధించిన కొద్దిమంది నేతలు తెర మీదకి వచ్చారు. ఎవరు? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫస్ట్ మాట్లాడిన ఆయన మాట్లాడి ఏమంటారంటే, ఇది కేవలం పార్టీ స్టాండ్ కాదు, పార్టీ స్టాండు మోడీ గారు ఏం చెప్పినరో అదే పార్టీ స్టాండ్. మోడీ గారు ఏం చెప్పారంటే, ఎలక్షన్ ముందు కాళేశ్వరం కేసీఆర్కి ఏటీఎంగా మారింది, అంటే దీనిలో దోచుకున్నారు, కేసీఆర్ ఫ్యామిలీ దోచుకున్నారు, మా పార్టీ స్టాండ్ అదే, ఎవరో మాట్లాడినంత మాత్రాన మా పార్టీ స్టాండ్ మారదు. అంటే ఈటెల రాజేందర్ ఉద్దేశించి బహుశా మాట్లాడి ఉండొచ్చు. ఈటెల రాజేందర్ దానిలో కేసీఆర్ సంబంధం లేదు, క్యాబినెట్ డిసిజన్, ఇది గవర్నమెంట్ డిసిజన్, దీనిలో కరెక్టే కట్టినరు, కరెక్టే జరిగింది, దీనివల్ల లాభం ఉందని చెప్పారు కదా, ఆల్మోస్ట్ దాన్ని ఖండిస్తూ బండి సంజయ్ గారు తన స్టేట్మెంట్ ఇచ్చేసిండు. దాంతో ప్రధాని మోదీ అప్పుడు చేసిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా తెర మీదకి వచ్చినాయి. కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారింది అన్న విషయాలన్నీ కూడా తెర మీదకి వచ్చినాయి. కానీ ఒక పక్క కాళేశ్వరం కమిషన్ నడుస్తుంటే, కాళేశ్వరం కమిషన్కి బీజేపీ నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ, మోడీ తరఫున కానీ, బండి సంజయ్ గారి తరఫున కానీ, లేకపోతే ఈరోజు కొంతమంది మాట్లాడినారు, అవును కరెక్టే, బండి సంజయ్ మాట్లాడింది 100% కరెక్టే, కాబట్టి అసలు ఈ కేసు మొత్తం సిబిఐకి అప్పచెప్పాలి, సిబిఐ విచారణ చేస్తే తప్ప ఈ వాస్తవాలు బయటికి రావు, సిబిఐ విచారణకు ఇవ్వండి, దీనిలో రేవంత్ ఏమన్నా కుమ్మక్క అయినరా. రేవంత్ కుమ్మక్క అయితే కేసీఆర్ను విచారణ కమిషన్ ముందు కూడా వచ్చే అవకాశం ఉండదు. కేసీఆర్ రేవంత్ రెడ్డి కుమ్మక్క అయ్యే వాతావరణం ఎక్కడ కనబడుతుందా అంటే ఎక్కడ కనబడతలేదు. రాజకీయాల్లో ఎవరితో కుమ్మక్క అయినరు అనే విషయంలో తెలంగాణలో కొంచెం క్లారిటీ ఉంది. ఎవరితో మాట్లాడుతున్నారు, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ప్రభుత్వం తప్పు నిర్ణయాలు తీసుకున్నా కూడా మేము ఉన్నాం మీ వెనుక, కానివ్వండి, గో హెడ్, మంచి నిర్ణయం ఇదని, హైడ్రా లాంటిది, మూసీ లాంటి నిర్ణయాలు జరిగినప్పుడు వాడికి వెనుక ఉండి వెన్నుదన్నుగా నిలిచి మాట్లాడిన వాళ్ళందరూ ఎవరో ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు ఒకవేళ కాళేశ్వరంలో చెడు జరిగితే చెడుగానే భావించాలి, మంచి జరిగితే మంచిగానే భావించాలి. అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయనకు తెలిసిన విషయాలు ఆయన చెప్పిండు. కానీ పార్టీ నిర్ణయం అంటే, ఒక పార్టీ బీజేపీ కాళేశ్వరానికి వ్యతిరేకం కాబట్టి కాళేశ్వరంలో మంచి జరిగినా మేము మంచిని స్వీకరించాం, మంచి మీద మాట్లాడడం, మేము దాని మీద యాంటీగానే మాట్లాడతాం, దాని మీద వ్యతిరేకతనే మాట్లాడతామని బీజేపీ డిసైడ్ అయిందా? ఒకవేళ మోడీ చెప్పిందే కరెక్ట్ అయితే ఇప్పటి వరకు, అప్పుడంటే అధికారంలో ఉన్నారు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు,
మోడీ చెప్తే రేవంత్ కాదనే అవకాశాలు ఎంత మాత్రం లేవు. కానీ మరి ఎందుకు ఇప్పటి వరకు దాని మీద కేసు బుక్ చేయలేదు? ఇప్పటివరకు ఎందుకు కేసీఆర్ని అరెస్ట్ చేయలేదు? ఇప్పటివరకు కమిషన్కి ఎందుకు ఈ అవినీతికి సంబంధించిన ఆధారాలు ఇవ్వలేదు? రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇవ్వలేదు, రేవంత్ రెడ్డి పార్టీ ఇవ్వలేదు, బీజేపీ ఇవ్వలేదు, తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎవరు ఇవ్వలేదు ఆధారాలు. కేవలం ఇంజనీర్లు వాళ్ళు వీళ్ళు మాత్రమే విచారణ అటెండ్ అయినారు. ఓపెన్ కోర్టుకు ఎవరైనా రావచ్చు, మీ దగ్గర ఉంటే ఆధారం పట్టుకొని రండి అన్నారు. ఎవరు ఆధారాలు పట్టుకొని పోలేదు. కోదండరామ్ లాంటి వాళ్ళు కూడా పోయి ఏదో ప్రెస్ మీట్లో చెప్పిన విషయాలని చెప్తే కమిషన్ చైర్మన్ నువ్వు ఆధారాలతో నెక్స్ట్ వచ్చినప్పుడు అంటే అప్పటి నుంచి కమిషన్ ముందు కోర్టు బంద్ అయిపోయింది, కమిషన్ ముందు పోలేదు. రేవంత్ రెడ్డి కూడా ఎలక్షన్ కన్నా ముందు సిబిఐకి మేము కంప్లైంట్ చేస్తున్నాం, దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయని ఇట్లాంటి పేపర్లు ఇంకా బంచ్ ఆఫ్ పేపర్స్ ఢిల్లీ తీసుకొని పోయినరు. తర్వాత 2 రోజుల తర్వాత వచ్చిండ్రు. మరి బంచ్ ఆఫ్ పేపర్స్ ఏం పేపర్లు తెలియదు, కమిషన్కు కనీసం రిపోర్ట్ కూడా చేయలేదు వాళ్ళు కూడా. కాబట్టి ఇందులో ఈటెల రాజేందర్ కరెక్టా తప్ప అని తెలవాలంటే రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ మినిట్స్ అడిగింది కమిషన్, ఆల్రెడీ 3 సార్లు లేఖ రాసినారు. ఇప్పటిదాకా ఆ లేఖ ఇవ్వలేదు. 30 తారీఖు ప్రభుత్వమే డెడ్ లైన్ పెట్టుకున్నది, మేము ఇస్తాం 30 తారీఖు దాకా అని. అందులో ఇంత 10 రోజులు టైం తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. పట్టుకున్న ఫైల్లోకి వెళ్ళి వీకేసి అటెండర్కి ఇచ్చి పంపించవచ్చు, ఒక అగ్నాయిన్మెంట్ తీసి పంపించేస్తారు జిరాక్స్ కాపీ మీద. కానీ ప్రభుత్వం కూడా ఆ కాపీ ముందుకు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు పార్టీకి విధానం ఉంది, మేము పార్టీ విధానంలోనే మేము మాట్లాడుతున్నాం అని బండి సంజయ్ గారిని మిగతా వాళ్ళు రాజాసింగ్ కూడా స్పందించిండు. రాజాసింగ్ కూడా అవును దీనిలో 1000 కోట్ల అవినీతి జరిగింది, సిబిఐకి ఖచ్చితంగా ఇవ్వాలి దీని అని చెప్పి ఆయన కూడా మాట్లాడేసిండు. ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఏమర్థమైందంటే కాళేశ్వరం విషయంలో పార్టీలు స్టాండ్ తీసుకున్నాయి. రాజకీయ పార్టీలు తమ రాజకీయం కోసం, తమ రాజకీయ ప్రాబల్యం కోసం స్టాండ్ తీసుకున్నాయి. దీనిలో మంచి జరిగినా మనం చెప్పొద్దు, చెడు మాత్రమే చెప్పాలనేది వెరీ క్లియర్గా అర్థమైపోయింది. ప్రతి దానిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచి గురించి చెప్తూ చెడు గురించి చెప్తే అప్పుడు జనం కూడా నమ్మే అవకాశం ఉంటుంది. కానీ కేవలం చెడు మాత్రమే చెప్తే ఆ చెడు మాత్రమే చెప్పినప్పుడు అది రాజకీయం అని అర్థమవుతుంది. ఆవు పేడేస్తుంది, పాలిస్తుంది. పేడ వస్తుందని మాత్రమే మనం చెడుగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆవు పాలు కూడా ఇస్తుంది, పాల గురించి మనం చాలా గ్రేట్గా మాట్లాడవచ్చు. కాబట్టి కాళేశ్వరం విషయంలో వీళ్ళు ఇన్ని రోజులు మాట్లాడింది కేవలం పార్టీ స్టాండే. పార్టీ వ్యతిరేక స్టాండ్ తీసుకున్నప్పుడు మేము వ్యతిరేకంగానే మాట్లాడతాం. కాళేశ్వరం వల్ల జనాలకు లబ్ధి జరిగిందా, రైతులకు మేలు జరిగిందా, లేకపోతే దాన్ని బాగు చేయకపోవడం ఈ ప్రభుత్వం తప్ప, దాన్ని బాగు చేస్తే తెలంగాణకు మంచి జరుగుతుందా, ఇట్లాంటి ఏ విషయాల మీద కూడా వీళ్ళు మాట్లాడకుండా కేవలం కాళేశ్వరం ప్లస్ రాజకీయాలు ఈ రెండు మిక్స్ చేసి మాట్లాడుతున్నప్పుడే ఇదంతా కూడా కేవలం రాజకీయమే. జనాలకు రాజకీయంతో సంబంధం ఏముంది? ఓట్లు వచ్చినప్పుడు, ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఓట్లు వేస్తారు. కానీ ప్రతి అంశాన్ని రాజకీయం చేసినది క్లియర్గా అర్థమైంది. ఇంకా బనకచెర్ల విషయానికి వద్దాం. చాలా చిన్నగా చెప్తా బనకచెర్ల విషయాన్ని. బనకచెర్ల మీకు తెలుసు కదా, నంద్యాలలో కడుతున్నారు చంద్రబాబు నాయుడు, బీజేపీ గవర్నమెంటు. అక్కడ ఏపీలో చూస్తేనేమో ఎన్డీఏ గవర్నమెంటు, అక్కడ ఢిల్లీలో చూస్తేనేమో సెంట్రల్ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఆయనకు కావాల్సిన పనులన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేసి పెడుతున్నది వెరీ క్లియర్. నేను బండి సంజయ్ గారిది ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియో చూపిస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. కాళేశ్వరం మీద ఇన్ని ఆరోపణలు చేస్తున్న వ్యక్తులు, కాళేశ్వరం మీద ఇంతగానో మాట్లాడుతున్న వాళ్ళు బనకచెర్ల విషయంలో బీజేపీ ఒక్క మాట కూడా మాట్లాడతలేదు. ఒక క్వశ్చన్ వేసిన జర్నలిస్ట్ మిత్రుడు బండి సంజయ్కి, తర్వాత ఏం రెస్పాండ్ అయ్యిందో చూడండి ఒకసారి. నేను వ్యక్తిగతంగా మాట్లాడలేను, మా స్టాండ్ మోడీ స్టాండ్ అన్న ఇష్యూ డెవలప్ చేయదు. ఇది కానీ మళ్ళీ వేరే డెవలప్ కాళేశ్వరం మాట్లాడు అన్న ఇష్యూ డెవలప్ చేయదు. ఇది కానీ మళ్ళీ వేరే డెవలప్ కాళేశ్వరం మాట్లాడు. బనకచెర్ల మీద క్వశ్చన్ వేస్తే, బనకచెర్ల మీద క్వశ్చన్ అంటే బనకచెర్ల వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుంది కదని ఒక జర్నలిస్ట్ మిత్రుడు క్వశ్చన్ అడిగితే అది వేరే సబ్జెక్టు మేము మాట్లాడమంటున్నారు. కాళేశ్వరం వేరు, బనకచెర్ల వేరా? అంటే బనకచెర్ల వల్ల తెలంగాణ నష్టపోతే అది వేరే సబ్జెక్ట్ ఎట్లయితుంది? బనకచెర్ల కూడా తెలంగాణకు నష్టం చేసే ప్రాజెక్టు. ఓన్లీ మీరు కాళేశ్వరం వల్లనే నష్టం జరిగింది అనుకుంటే మీరు, బనకచెర్ల వల్ల తెలంగాణ మొత్తం ఎడారవుతుంది. బనకచెర్ల వల్ల తెలంగాణకు చాలా నష్టం జరుగుతుంది. బనకచెర్లకు మీరు పర్మిషన్ ఇవ్వడంతోన, సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడంతోన తెలంగాణ మళ్ళీ సమైక్యాంధ్రలో ఎట్లా అన్యాయం పాలైందో, ఎట్లయితే ఎడారిలాగా మారిందో, ఎట్లయితే తెలంగాణ రైతాంగం నీళ్ళ కోసం విలువిల్లాడిందో, ఫ్యూచర్లో మళ్ళీ అట్లాంటి పరిస్థితి వస్తుంది. దాని మీద మాట్లాడాలి. ఇక్కడ రాజకీయాలు కాళేశ్వరం మీద చేస్తున్నారు, బనకచెర్ల విషయంలో చంద్రబాబు సపోర్ట్ చేస్తున్నారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి కూడా సేమ్, రేవంత్ రెడ్డి లైన్ కూడా సేమ్. రేవంత్ రెడ్డి కూడా కాళేశ్వరాన్ని తప్పుపడతారు, బనకచెర్లను సమర్థిస్తారు. బనకచెర్లకు క్లీన్ చిట్ ఇస్తారు, కాళేశ్వరం విషయంలో దాన్ని రిపేర్ చేయించారు. మొత్తం ఇదంతా చూస్తే పర్టికులర్గా వాళ్ళ సొంతంగా వాళ్ళ పార్టీలు తీసుకున్న స్టాండ్లను జనాల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నట్టు చాలా క్లియర్గా కనబడుతుంది. రేపు జరగబోయే నష్టాలకు వీళ్ళు ఎవ్వరు బాధ్యులు కాదు.
రేపు బనకచెర్ల నిర్వహించిన తర్వాత తెలంగాణలో జరిగే నీటి కరువుకు, తెలంగాణకు జరిగే నష్టానికి వీళ్ళెవరు బాధ్యత వహించారు. పారుదల ప్రాజెక్టుల విషయంలో రేవంతుడికి ఎంత అవగాహన ఉంది, మిగతా వాళ్ళకి ఎంత అవగాహన ఉంది, ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలోనే అవి కూడా ఓపెన్ అయిపోయినాయి. కాబట్టి మొత్తం రాజకీయాల సుడిగుండంలో కాళేశ్వరం చిక్కుకున్నది. ఆ కాళేశ్వరం మొత్తం కూడా రాజకీయాల పరంగానే మాట్లాడుతున్నారు తప్ప తెలంగాణ రైతుల తరపున, తెలంగాణ సమాజం తరపున మాట్లాడతలేరు అనేది మాత్రం వెరీ క్లియర్గా కనబడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.